వచ్చేసారా? హాయ్ హాయ్ గైస్, వెల్కమ్ టు స్వప్న అమృత. ఈరోజు మమ్మీ స్పెషల్ చేస్తుందో అడిగేద్దాం. మమ్మీ మమ్మీ అక్షర స్పెషల్ ఏం చేస్తున్నావు? చూపిస్తారా? ఈరోజు అక్షర నేను పెరుగు దోశలు చేసుకుందాము అనుకుంటున్నాను. ఈరోజు ఫాస్టింగ్ కదా, ఆకలి లేకుండా ఉండడానికి నేను పెరుగు దోశలు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అలాగే దాంట్లోకి అల్లం, సన్నగా తరుక్కున్న అల్లం, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, అలాగే కొద్దిగా క్యారెట్. అలాగే కప్పు రవ్వ తీసుకున్నాను కదా, కొంచెం తక్కువగా పెరుగు తీసుకున్నాను కదా, అలాగే వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. రవ్వ వాటర్ని, పెరుగుని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక మనకి దోశ వేసే బ్యాటర్ లాగా రావాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఎంత కావాలి అనేది. అలాగే ఇక జీలకర్ర దీన్ని ఇలా నలిచేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. ఇది కలుపుకున్నాక ఒక్క 5 minutes నానాలి. అంతా రవ్వ అది మొత్తం మంచిగా నానాలి కొద్దిసేపు. ఒక్క 5 minutes మనం ఇలాగా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాము ఎలా అయిందో. ఓకే, నానింది బాగా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని పెక్కబెట్టాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం. ఇప్పుడు పెనం వేడైంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటిని వేసేసుకుందాం. ఇది దోశ పిండిలాగా తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఊతప్పం అంటారు కదా, ఆ మోడల్లో ఇలా అనుకుంటే చాలు. ఇప్పుడు మరి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి అది ఉడకాలి అని అంటే మూత పెట్టేసాను. ఇది కొద్దిగా అయింది కదా, దీంట్లోకి మనం కొద్దిగా పైనుంచి క్యారెట్ తురుము వేసుకుందాం. దీన్ని టర్న్ చేసుకుందాము. రెండో వైపు కూడా కాలాలి కదా. ఇప్పుడు ఇదేమో ప్లెయిన్ది. ఏంటంటే ఇందులో క్యారెట్ వేయలేదు. ఓన్లీ టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కూడా వేయలేదు, పచ్చిమిర్చి అంతే. ఓన్లీ ఇది కొంచెం ప్లెయిన్గా. మరి కొంతమంది క్యారెట్ వద్దు అంటుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఇది వేగింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఓకే, ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి. తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాము. ఆయిల్ వేసాను, వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాము. ఓకే, దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాము. ఒకసారి టర్న్ చేసుకుందాము. ఇంకొద్దిగా వేగాలి. ఇంకొద్దిగా వేగిన తర్వాత తీసేసుకుందాం.
ఓకే, ఇది వేగింది. ఇంక ఇది తీసేసుకుందాము. అలాగే ఈ ప్లెయిన్ది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇది కొంచెం ఉడకడానికి టైమే పడుతుంది. మరి దోశ అయినట్టుగా స్పీడ్గా అవ్వదు, కొంచెం ఇది అవ్వడానికి టైం పడుతుంది. ఇది టర్న్ చేద్దాం. ఓకే, బాగా కాలింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా బాగా కాలాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. డ్రాప్లెట్స్. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ సైడ్ ఏమో మమ్మీకి, ఇక్కడ సైడ్ ఏమో మా డాడీకి. ఇది ఒకసారి ఇందులో ఒక్కొక్కటి చించి చూపిస్తాను మీకు. ఓకే, చించేసాను. ఇదిగోండి, ఇప్పుడే చించుతా. ఓకే, ఇది క్యారెట్. ఇదిగోండి చించుతున్నా. ఇందులో ప్లెయిన్ అనమాట, కొన్ని వెజిటేబుల్సే. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ని కొట్టండి. బాయ్.